ఏపీలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అంటే 90% ఒక పక్కన లెక్కేసుకుంటే మాత్రం ఎంతమంది పెట్టినా సరే బాబు గారు గెలవచ్చు. ఎందుకని? ఎందుకని అంటే మరి అతను చేసేటప్పుడు అందరూ మంచిగా కోరారు, మంచిగానే జరిగింది కొంతవరకు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని పెండింగ్లో ఉండిపోయారని ఫుల్ టాక్. అంటే లేడీస్కి బాగా డబ్బులు ఇచ్చాం, సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఈసారి బాగా గెలుస్తామంటున్నారు కదా. గెలిచి ఇచ్చారండి. కష్టపడే వాళ్ళు కూడా మాకేటి రూపాయి డబ్బులు వస్తున్నాయి కదా అని వ్యవసాయాలు కూడా చాలామంది కూర్చొని తింటున్నారు. పనిచేసే వాళ్ళు రూపాయి డబ్బులు వస్తాయి కదా కూడబెట్టుకుందాం అని అనుకుంటున్నారు. కానీ జగన్ వస్తాడు కదా వీళ్ళు ఎవరికోసం పెట్టరని కోడల మీద అతలు కూర్చొని తింటున్నారు. కోడలు కూర్చొని అతలు కూర్చుంటే పిల్లలు కూర్చొని కడుపుతో ఉందానికి చచ్చిన వాళ్ళకి అందరికీ డబ్బులు అయితే మరి రైతు ఏం పండిస్తాడు? హౌ ఈజ్ పాసిబుల్ ఫుడ్? హౌ ఈజ్ కమింగ్? అలాగే చంద్రబాబు నాయుడు గారు జనసేన ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు కదా, సో దాని గురించి ఏం చెప్తారు? మరి జగన్ గారి చెల్లెలే మరి ఆపోజిట్గా ఉన్నది కదా ఇప్పుడు. అది ఎంతవరకు నిజమైనది చెప్పలేము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎటైనా తూగిపోవచ్చు. ఒకప్పుడు చిరంజీవి గారు బాబు గారు దిగిపోవడం వల్ల ఈయన గెలుస్తారు, అవునా కదా? మరి అలాంటప్పుడు వీళ్ళనేది ఎటువైపు ఎటు దూకెత్తరు కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టపోయింది మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలు. కానీ జగన్ గారు బాగా అభివృద్ధి చేసామంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? చేశారు, కాదని లేదు. వాళ్ళ నాయకత్వం, వాళ్ళ జెండాలు ఎత్తిన వాళ్ళు, వాళ్ళ వెనకాల తిరిగిన వాళ్ళు వీళ్ళకి వచ్చేసాయి, నో ప్రాబ్లం. ఫ్యామిలీ మొత్తం వచ్చేసాయి, తిన్నారు. కానీ నార్మల్గా ఉన్నది ఓ 45 ఇయర్స్ వాళ్ళకి చాలామంది లో క్లాస్ వాళ్ళు, లేని వాళ్ళు, భూమి లేని వాళ్ళకి చాలామందికి రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ డిస్టిక్లో ఉన్నారంటే ఈ ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఇవ్వట్లేదని ఏదో ఒక దీంతో వెనకెట్టేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? తేడా ఏముంది ఇందులో? పెద్ద తేడా ఏం కాదు. ఆయన ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లంచం ఉన్నా లేకపోయినా అందరికీ సమానంగా, అంటే నలుగురు భేదాలు ఓటేయాలా, నలుగురు ఉన్నోళ్ళు ఓటేయాలా అనేసి ఒక సమానత్వం ఉండేది పాలిటిక్స్లో. ఇప్పుడు అలా కాదు. ఎవడు జెండా ఓటుకుంటే ఎవడు రూపాయి ఓటుకుంటే 500 నీకు ఇస్తే నాకు 100 ఇస్తాడు. అలాగే 2024లో ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? బాబు గారు.